సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో ఎస్పెషల్లీ దేవీ నవరాత్రులు అసలు అక్టోబర్ మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసంగా మనం చెప్తూ ఉంటుంటాము. ఈ దేవీ నవరాత్రుల్లో 7, 8, 9 తారీఖులలో వేద బ్రాహ్మణులచే సురేష్ గారి ఆధ్వర్యంలో ఒక పూజను కూడా నిర్వహించడం జరుగుతుంది. అది కూడా సప్తమి, నవమి అండ్ దాంతోపాటు అష్టమి ఈ రోజులలో ఈ పూజ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ పూజకు అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఈ పూజకి సంబంధించి లలితాదేవి సహస్రనామాలు, దాంతోపాటు శ్రీ దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, చండీ పారాయణం, మణిద్వీప వర్ణన, కుంకుమ అర్చన, ఇలా కంప్లీట్గా 5 విశేషాలు ఇందులో నిర్వహించబోతూ ఉన్నారు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారి మీకు పూర్తి వివరాలను అందిస్తారు. సో ఇవాళ అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ నక్షత్రం వారు ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. అశ్విని నక్షత్రం వారికి మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి నక్షత్రం వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో మనం దసరా పండుగ ఆశ్వేజ మాసంలో వస్తుంది. సో నవరాత్రి దసరా ఈ పండుగ సంబంధించి మనం చూసుకుని చాలా విశిష్టత కూడుకుందనమాట. సో ఈ పండుగ నవరాత్రి తర్వాత మనకి విజయదశమి కూడా వస్తుంది. చాలామంది కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడం, కొత్తగా న్యూ వెంచర్లు స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు అనమాట. లైఫ్లో వచ్చేటప్పుడు ఒక బ్రేక్ లాగా, ఒక నెక్స్ట్ షిఫ్ట్కి వెళ్ళడానికి ఇది ఒక తొలి మెట్టులాగా అని చెప్పేసి మనం అనుకుంటాము. అంతే కదా, పాండవులు కూడా వాళ్ళు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని మళ్ళీ రియల్ లైఫ్ రావడానికి ఇదే రోజున వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి ఈ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ న్యూ బిగినింగ్ అనమాట. ఇలా న్యూ బిగినింగ్ వాళ్ళ కెరీర్ను స్టార్ట్ అవ్వడానికి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎలా ఉందో చూద్దాం. ఈ టైంలో దసరా పండుగ టైంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి డౌన్ టు లైన్ అట్లీస్ట్ 2 to 3 months వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. తర్వాత ఈ నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి నామ నక్షత్రం, కొంతమందికి చూ, చే, చో, లా ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు కూడా ఇదే నక్షత్రానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి. లేదంటే సిహెచ్ కానీ ఎల్ఏ ఈ పేరుతో ఇంగ్లీష్లో ఉన్నా కానీ వీళ్ళకి వచ్చేస్తుంది చెప్పనమాట. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు. ఆది దేవత వచ్చేటప్పటికి అశ్విని దేవతలకు సంబంధించిన దేవతలు వీళ్ళు చెప్తారనమాట. అయితే మనకి ఇక్కడ గోచారం ప్రకారం ఏం చేస్తారంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ కొన్ని ఉంటాయి, అంటే పెద్ద గ్రహాలు అంటారనమాట. అంటే గురువు, శని, రాహు, కేతులు వీళ్ళ ఇంపాక్ట్ కనుక చూసుకుంటే అట్లీస్ట్ 2 months 3 months ఎలా ఉండబోతుందంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఏ విషయంలో బాగుంది? అవుట్ ఆఫ్ 5 pointsలో వీళ్ళకి 4 points చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విషయంలో బాగుందంటే ఫస్ట్ వీళ్ళకి ధనలాభం వస్తుంది. ధనం అనుకున్నంత ధనం టయానికి చేతికి అందుతుంది. తర్వాత ధన ప్రాప్తి, విశేష ధన ప్రాప్తి కూడా ఉంది. అంటే ధనం ద్వారా వీళ్ళకి లాభం వస్తుంది. ఇంట్రెస్ట్ కానీ, ఫైనాన్స్ కానీ, ధనం ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా లాభం వస్తుంది. ఇది కాకుండా ఎడిషనల్గా కూడా సంపద వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత సుఖంగా ఉంటారు. తర్వాత వీటన్నిటితో కంటే కూడా అష్టైశ్వర్యం కూడా కలిగే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. ఒకే విషయం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే నిరోగము, అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఇంతకుముందు బాగా ఫేస్ చేస్తున్నారు అంటే స్లోగా తగ్గుముఖం పెడుతుంది అన్నట్టు చెప్పుకోవాలన్నమాట. స్లోగా తగ్గుముఖం పెట్టే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి నైదన తారలో వచ్చేటప్పటికి పునర్వసు నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల ఒక 10 days వీళ్ళకి మధ్యలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం ఉందన్నమాట. ఇవి కాకుండా వీళ్ళకి ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, తర్వాత శుక్రుడు, ఈ 4 గ్రహాలు వీళ్ళు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ వల్ల మనం చూసుకుంటే 2 విషయాల్లో కొంచెం టఫ్గా ఉంది, 3 విషయాల్లో, 4 విషయాల్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ విషయాల్లో బాగుందంటే అక్టోబర్ 10th వరకు, తర్వాత 10th పైన అంటే వీళ్ళకి దసరా టైంలో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత రాజ్యలాభం ఉంది. ఎవరైనా కానీ ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మెర్క్యూరీ వల్ల, పర్టికులర్గా మనకి పండగ తర్వాత ఒక 20 days వీళ్ళకి రాజ్యలాభము, ప్రమోషన్స్ కానీ, హైయర్ అఫీషియల్ నుంచి రికగ్నిషన్ కానీ, గుర్తింపు కానీ, లేదా న్యూ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ వీళ్ళకి చాలా అనుకూలమైన టైం అని చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి, లేదంటే వీళ్ళ కింద ఎవరైనా కనుక పనిచేస్తుంటే ఎంప్లాయీస్ వాళ్ళతో కొంచెం గొడవలు, వైరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే అక్టోబర్ 10th తర్వాత 31st వరకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి తదనుగుణంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆ తర్వాత బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి అశ్విని నక్షత్రం వరకు చూసుకుంటే ఓవరాల్గా చాలా వరకు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. దీంతో పాటు ఈ ఎవరైనా కనుక అశ్విని నక్షత్రం వాళ్ళు ఉంటే మనకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకోగలిగితే ఇంకా మానసికంగా చాలా బాగుంటారు. అబ్స్ట్రక్షన్స్ అన్నీ పోతాయి. వీళ్ళకి ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి
హెల్త్ కాంప్లికేషన్స్ చూపిస్తుంది, ప్లస్ కొంచెం మంత్ ఎండ్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రబుల్స్ కూడా చూపిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఏం చెప్తుంటే దేవీ నవరాత్రులు చాలా స్పిరిచువల్గా చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని నేను చెప్తాను అన్నమాట. సో మీరు అన్నట్టుగానే దేవీ నవరాత్రులు అనేది చాలా స్పిరిచువల్ అండ్ దాంతోపాటు చాలా వైబ్స్, పాజిటివ్ వైబ్స్ కలుగుతూ ఉంటుంటాయి. మనం కూడా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులలో కొన్ని పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. లలిత సహస్రనామం, చండీ పారాయణం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, కుంకుమ అర్చన, మణిద్వీప వర్ణన అని చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు దీనికి అంటారు సార్? సో ఇది చాలామంది అమెరికాలో ఉండేవాళ్ళు కానివ్వండి, మిడిల్ ఈస్ట్ అట్లా ఉండేవాళ్ళు, కొంతమంది ఏంటంటే రూరల్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకి అంత యాక్సెస్లో ఉండవు అనమాట. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు మెయిల్స్ రాయటం అయితేనేమి, ఫోన్ కాల్ చెప్పడం, వాళ్ళకి బేస్ చేసేసుకొని మనం కూడాను అట్లీస్ట్ ఈ 3 డేస్కి సంబంధించి సప్తమి, అష్టమి, నవమి 3 డేస్కి సంబంధించి బాగా పాపులర్ అయ్యి మోస్ట్ ఇంపార్టెంట్ అత్యంత శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన మంత్రాత్మకంగా ఒక కార్యక్రమం నిర్వహించాం. ఇది వచ్చేటప్పటికి ఫిజికల్గాను రావచ్చు, ఎవరైనా రాగదలుచుకుంటే, లేదంటే ఆన్లైన్ కూడా మనం చేస్తాం. వాళ్ళకి లైవ్ ఉంటుంది, ఆఫ్కోర్స్ విత్ హెల్ప్ ఆఫ్ సుమన్ టీవీతో. వీళ్ళకి మనం ఏం చేస్తామంటే లలిత సహస్రనామ పారాయణం ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క మనకి కరుణ, కృప, కటాక్షం చాలా అవసరం అనమాట. ఎన్ని గ్రహాలు ఉన్నా కానీ, తర్వాత ఎన్ని నక్షత్ర దోషాలు ఉన్నా కానీ, ఒక్కసారి అమ్మ గనక కరుణ గనక మన మీద పడింది అంటే అవన్నీ కొట్టుకొని పోతాయి అని చెప్పేసి సాక్షాత్తు ఆది శంకరాచార్యులే మనకు చెప్పారనమాట. అందుకని చెప్పేసి కొంతమందికి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, ఏమి విషయాలు ఈ పండగలు కనుక చేస్తే ఆటోమేటిక్గా పోతుందని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్పుకున్నారనమాట. అది ఫస్ట్ లలిత సహస్రం. దానికి తోడు ఎడిషనల్గా మనకు దుర్గా సూక్తాన్ని పెట్టుకున్నాం. అంటే రాబోయే రోజుల్లో మనకి ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా, శత్రువులు ఏమైనా వాళ్ళు మనకి ఇబ్బంది పడకుండా ఉండటానికి, మనలో ఉన్న ఏమంటారు ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా బ్రేక్ అయ్యి మనం పాజిటివ్కి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి దుర్గా సూక్తం పెట్టుకున్నాం. తర్వాత చెప్పగా శ్రీ సూక్తం పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో మనం ఫ్రీ, నెక్స్ట్ పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి కాబట్టి శ్రీ సూక్తం పెట్టుకున్నాం. దాంతోపాటు చండీ పారాయణ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే కనపడని శత్రువులు చాలా మందికి ఉంటారు, రియల్ ఎస్టేట్లో కానివ్వండి, లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు, రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అపోజిషన్ కూడా అంతే ఉంటుంది. అంటే రాజకీయ నాయకులకు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు 365 శత్రువులు ఉండే ఉంటారు. పెద్ద పని చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఉండే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి చండీ పారాయణ అందులో యాడ్ చేసాము. ఫైనల్గా కొంతమందికి సొంత ఇల్లు కావాలండి మాకు, లేదంటే 20 ఇయర్స్కో 15 ఇయర్స్ లోన్ పెట్టి తీసుకున్నాము, అది మధ్యలో స్ట్రక్ అయింది, ముందుకు వెళ్ళటం లేదు, లేదంటే ప్రాపర్టీ తీసుకోవాలనుకోండి కావట్లేదు, ఇలా మధ్యలో సొంత ఇంటి గురించి కానీ భూమి గురించి స్ట్రక్ అయిన వాళ్ళకి మణిదీప వర్ణన కూడా అందులో యాడ్ చేసామండి. సో ఇది కూడాను సొంత ఇంటికి అలా ఎవరికైనా నెరవేరాలి, లేదంటే ఆల్రెడీ ఇల్లు ఉంది దాంట్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చి ముందుకు వెళ్ళట్లన్న వాళ్ళకి పెట్టాము. ఫైనల్గా మనం ఈ హోల్ ప్రోగ్రామ్ అంతా మనకి కుంకుమార్చనతో ముగించేస్తాము. ఎందుకంటే సౌభాగ్యం గురించి కాబట్టి, భాగ్యం అంటే లక్, అంటే ఎప్పుడు మన అంటే లక్ ఉండాలి. ఇక ముందు మనం చేసే ప్రతి పనుల్లో కూడాను అమ్మవారి యొక్క కృప, కటాక్షము, లక్, మనకి సౌభాగ్యం ఎప్పటికీ మనకు ఉండాలి. ఇంకెలాంటి మనకి ప్రాబ్లమ్స్ అనేది రాకూడదు. ఏదైనా వచ్చినా కానీ మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక ఏమంటారు కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగంటే అట్లా హోలిస్టిక్గా, స్పిరిచువల్గా ఈ నవరాత్రుల్లో ఇలాంటి బాగా పాపులర్ అయిన అమ్మవారి యొక్క స్తోత్రాలు, అత్యంత శక్తివంతమైన స్తోత్రాలు, పారాయణాలు కలిపేసి ఒక ప్రోగ్రామ్ పెట్టాను. ఇది చాలామంది సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. తర్వాత దీనికి కూడాను వేదాలు చదివిన పండితులు, బ్రాహ్మణులు అందరూ వచ్చేస్తారు. నా ఆధ్వర్యంలో ప్లస్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో చాలా శాస్త్రోధికంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నాం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే దేవీ నవరాత్రులు జరుగుతున్న సప్తమి, అష్టమి, నవమి 7, 8, 9 తారీఖులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే ఈ పూజకి అర్హులే. ఈ పూజకి సంబంధించి చండీ యాగం, దాంతోపాటు లలిత సహస్రదేవి నామాలు, దాంతోపాటు శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, ఇవన్నీ కూడా కుంకుమ అర్చనతో ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. సో ఆర్థిక ఇబ్బందుల గురించి అండ్ దాంతోపాటు చాలామంది జాబ్స్ గురించి మాట్లాడుతుంటారు, దాని గురించి, సొంత ఇంటి కళ గురించి, ఆరోగ్యం గురించి, ఇలా ప్రతిదీ కూడా ఒక సంకల్పం తీసుకొని ఈ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవుతారని అనుకుంటున్నాం. డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్రోగ్రామ్కి సంబంధించి కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో ఇది కూడా కేవలం ఓన్లీ ఈ దసరా నవరాత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. 7, 8, 9 తారీఖుల్లో మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.